హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి డే 17 అనమాట. సో మనమైతే ప్రజెంట్ పదుం అనే విలేజ్కి దగ్గరలో ఉన్నాము. సో ఇక్కడ నుంచి మేము దార్చా వెళ్ళి దార్చా నుంచి మనాలి అయితే కొడుతున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ ఈరోజు ఎంతవరకు వీలైతే అంతవరకు వెళ్తాము. ఫస్ట్ 60 కిలోమీటర్స్ అయితే ఘోరంగా, అంటే సిచ్యువేషన్స్ అయితే చాలా దారుణంగా ఉంటాయంట రోడ్స్. ఇప్పుడు మనం ఫస్ట్ వెళ్ళేది సింకులా టాప్ అంట. సింకులా టాప్ తర్వాత మనకైతే ఈరోజు అటల్ టన్నల్ అయితే మనం చూస్తున్నాము. సో మేము అనుకునిండే మనాలి రూట్ వెళ్తామా లేదా, అట్లనే అటల్ టన్నల్ చూస్తామా లేదా అని అనుకునిండే. చూస్తున్నాము, అటల్ టన్నల్ అయితే ఈరోజు చూస్తాము. సో ఇప్పుడైతే మనమైతే మన బైక్స్ అన్నీ ఈడ ఉన్నాయి, మన రూమ్ అయితే ఈడ ఉంది. జై శ్రీరామ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. సో ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 8 అయింది. మాకు 8 గంటలకు రండి వదిలేస్తామని చెప్పిండ్రు. సో మేమైతే హోటల్ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాము. ఘోరంగా చలి ఉన్నది ఇక్కడ. సో ఈరోజు అయితే మనమైతే మనాలికి వెళ్ళిపోతాము. ఓహోహోహో, ఏంద్ర అయ్యా చలి ఘోరంగా ఉన్నదిగా. సో చూడండి, మొత్తం కూడా మంచు కొండలే ఉన్నాయి. నిమ్మ చల్లేంద్ర అయ్యా ఇట్లా కొడుతుంది. హెల్మెట్ లోపలికి కూడా ఫాగ్ వస్తుంది. సో మనమైతే అట్లా మనాలి రూట్కి అయితే వచ్చేసినాము. సో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాము. ఇంకా కొద్ది దూరం వెళ్తే ఒక 60 కిలోమీటర్స్ వెళ్తే హెల్మెట్ లోపల మొత్తం ఫాగ్ వస్తుంది. సో గాయస్, నేనైతే సండే వరకు విలేజ్కి వెళ్దామని అనుకున్నా, కానీ అది అయ్యేటట్టు లేదు. సో చూద్దాం, మనాలి మనం దాటినామంటే ఇక ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. సో ఎంతవరకు వీలు అవుతుందో ఈరోజు చూద్దాం. గాయస్, ఆల్మోస్ట్ ఎండ వచ్చేసింది. కానీ ఈ పెద్ద కొండ ఏదైతే ఉందో, ఈ కొండ పక్కనే మా హోటల్ కూడా. మొత్తం కొండనే ఉంది, ఎండ రాకుండా. సో ఇదంతా నీడం అనమాట. సో ఇక్కడ చిన్న వాటర్ ఫాల్, లేక్. సో నైట్ మేము ఇక్కడ టెంట్స్ ఉండే, ఆ టెంట్లల్లో ఉందాము అని అనుకునిండే, కానీ టెంట్లల్లో మాత్రం ఉంటే మాత్రం సుఖాలు చూస్తుండేనేమో నైట్. సో ఇక్కడైతే శ్రీనివాస్ అన్న వెయిట్. సో గాయస్, పొద్దున 8 o'clock వచ్చినాం ఈ చెక్ పోస్ట్ దగ్గరికి. ఈ చెక్ పోస్ట్ వచ్చేసి కార్గ్యాక్ చెక్ పోస్ట్, జన్స్కార్ రోడ్. సో ఈరోజు ఈ విషయం ఏంటంటే, అటునుంచి వచ్చే వెహికల్స్ మాత్రమే వదులుతారంట. సో ఇక అటునుంచి ఆల్మోస్ట్ వెహికల్స్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు వదులుతాము అని చెప్పారు. సో మధ్యాహ్నం 1 గంటలకు వదులుతామని చెప్పారు, కానీ వెహికల్స్ చాలా ఉండడం వల్ల ఇక మాకు వదలలేదు. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు టైం వచ్చేసి 3:30, ఆల్మోస్ట్ 3:30 అయింది. సో ఇక్కడ నుంచి మేము ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ అయితే మనాలికి వెళ్ళాలి. ఈ నుంచి సింకులా టాప్, అది మనం మెయిన్ దాటాల్సింది అనమాట. సో అది దాటే వరకు ఎంత టైం అవుతుందో తెలియదు, కానీ మనం హైవే ఎక్కినామంటే ఒక 2 అవర్స్లో ఆరామ్సే మనాలి వెళ్ళిపోవచ్చు అంట. 2-3 అవర్స్లో. ఇక్కడ నుంచి మా హోటల్ దగ్గర నుంచి వచ్చేసి టోటల్ 170 కిలోమీటర్స్ ఉందంట. ఇక్కడ నుంచి మనాలి వెళ్ళే దారి, మెయిన్ హైవే ఉంటుంది కదా, ఆ హైవే వరకు దగ్గర 60 నుంచి 70 కిలోమీటర్స్ ఉంటుందంట. సో మనం ఫస్ట్ అయితే అది దాటాలి. సో గాయస్, ఫైనల్లీ మాకైతే ఇప్పుడే వదిలేసిరు. టైం ఇప్పుడు 3:40 అవుతుంది ఆల్మోస్ట్. సో ఇక్కడ నుంచి ఫస్ట్ మాకు ఒక పెద్ద టాస్క్ ఏంటంటే 60 కిలోమీటర్స్ వెళ్ళాలి. అది సింకులా టాప్ దాటి మంచి, అంటే మొత్తం ఘాట్ రోడ్స్ అవి ఇవి ఉంటాయి, స్నోఫాల్స్ అవి ఇవి కూడా ఉంటాయి. సో ఆ రూట్ మనం ఇప్పుడు క్రాస్ చేసి వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఒక 60 నుంచి 70 కిలోమీటర్స్ ఉంటుందంట. తర్వాత మనకు హైవే వస్తుంది, మనాలి హైవే. సో ఇది కూడా మనాలి హైవే, అది ఇంకో హైవే అనమాట. సో ఇప్పుడైతే మేము ప్రస్తుతానికైతే మంచి రోడ్స్ వెళ్ళాలి అయితే వెళ్తున్నాము. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత మాకు ఘాట్ రోడ్స్ అవి ఇవి కనిపిస్తాయంట. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 17,000 ఫీట్ పైన ఎక్కాలనుకుంటా. సింకులా టాప్ వచ్చేసి 17,000 పైన ఉంటుందంట. సో అదనమాట ముచ్చట. సో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మనాలి వరకు వెళ్ళినామంటే తర్వాత ఇక చూసుకోవచ్చు, రేపటి కథ రేపు. సో ఇంకా బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ టిఫిన్ ఒక్కటే చేసినాము, ఇప్పటివరకు ఇంకా తినలేదు, మధ్యాహ్నం లంచ్ చేయలేదు ఇంకా. సో ఇక మ్యాక్స్ ఇక మనాలి వెళ్ళిన తర్వాతనే లంచ్ గించు అంతా, డిన్నర్ అంతా. సో అదనమాట విషయము. సో మొత్తం కూడా చూసుకోవచ్చు, మంచు కొండలు, ఘోరంగా అయితే చలి పెడుతుంది. ఇంకా లేట్ అయితే మాత్రం 4:35 అయింటే
మళ్ళీ ఇక ఈరోజు కూడా ఇక్కడనే ఆపేస్తుండ్రి. సో గాయ్స్ మనకైతే ఆఫ్ రోడ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. చూస్తున్నారు కదా ఎట్లున్నాయో. ఇంకొక 70 కిలోమీటర్స్ అట్లా వెళ్ళినామంటే ఇంకా ఆల్మోస్ట్ ఇక మనం ఈ జాగర్ నుంచి బయట పడ్డట్టే, లే నుంచి. సో పక్కన మొత్తం కూడా స్నో భలే కనిపిస్తుంది కదా. సో ఇక ఈ రోజుతోటి స్నోలా తిరిగేది అయిపోతుంది మన రైడ్లో. నిజంగా అసలు లదాఖ్ వచ్చినాం కదా, మాకైతే భలే అనిపించింది అబ్బా. మాకు ఏమనిపించింది అంటే ఏంద్రాబాయ్ శ్రీనగర్ వచ్చినా ఇంకా మంచు కొండలు వస్తలేవు అని చెప్పి అనుకునిండే వచ్చేటప్పుడు. ఇప్పుడేమో ఎప్పుడు మన ఎండలకు పోతామా, ఎప్పుడు వేడిగా ఉంటామా అన్నట్లు అనిపిస్తుంది మాకైతే. అసలు ఘోరంగా చలి పెడుతుంది. అసలు చేతులు ఇట్లా మొత్తం కూడా అది ఏమంటారు చూడ, దెబ్బలు తాకినట్లు అవుతున్నాయి మొత్తం. సో అదనమాట విషయము. సో గాయ్స్ ఈ ఆఫ్ రోడ్డు చాలా ఉంటుందంట. దగ్గర 60 కిలోమీటర్లు అంటే 60-70 కిలోమీటర్లు అంటే చిన్న మాట కాదు. అక్కడ ఎదురుగా కనిపిస్తుంది ఆ కొండ, అది నిన్నటి నుంచి చూస్తున్నాము, భలే అనిపిస్తుంది అసలు నాకైతే. కొండ అసలు మామూలుగా లేదు అసలు. అది అంటే మామూలుగానే ఉంది కానీ చూడడానికి చాలా భలే వెరైటీగా ఉంది. గాయ్స్ మీకైతే ఒక విషయం చెప్పాలి, మనము ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ఆల్మోస్ట్ మనాలిలోనే ఉన్నాము. కాకపోతే ఒక 70 కిలోమీటర్స్ మాత్రమే తక్కువ ఉంది అంతే. సో కారు వాళ్ళు అయితే దుమ్ము లేపుకుంటే వెళ్ళిపోతారు సమ్మున. మొత్తం దుమ్ము మొత్తం మా మీదనే పోతుంది అసలు. సో రోడ్స్ అయితే చూసుకోవచ్చు, కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి. టైం లేదని చెప్పి దబాయించుకుని పోతే మనకే మన ఎఫెక్ట్స్ అవుతుంటాయి. సో రోడ్స్ ఇట్లా ఉన్నా ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. కానీ నిన్న ఉండే చూడు, అసలు నిన్న మొన్న మాత్రం చుక్కలు అంటే చుక్కలు కనిపించిండే నాకైతే. నాకు అందరికీ ఆల్మోస్ట్ ఏదో 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు అంటే ఓకే, కానీ 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు అంటే కష్టం కదా. సో లదాఖ్ అంటేనే అంతే మరి. సో మ్యాక్స్ లదాఖ్ వస్తే మాత్రం ఘోరమైన ఆఫ్ రోడింగ్ చేయాల్సి వస్తుంది, చేస్తారు కూడా. సో గాయ్స్ బాబా ఏమన్నా ఉందా అసలు ఆ కొండ, చాలా అంటే చాలా బాగుంది. సో GJ06 గుజరాత్. బాబా ఏముంది బాబ్ కొండ. సో ఎదురుగా చూసుకుంటే ఇంకొక మంచు కొండ, మొత్తం కూడా మంచుతోటే నిండిపోయింది అది. సో గాయ్స్ మనకైతే ఇప్పుడైతే మనకైతే ఫస్ట్ వాటర్ క్రాసింగ్ అయితే వస్తుందన్నమాట ఈరోజు. ఓహో, ఈ వాటర్ క్రాసింగ్ చాలా పెద్దగా ఉంది. మేము వచ్చినప్పటి నుంచి ఇంత పెద్ద వాటర్ క్రాసింగ్ ఎప్పుడు చూడలేదు లేలో. ఓహో ఫస్ట్ టైం అయితే ఇలాంటి వాటర్ క్రాసింగ్ చేసిన నేను. కొద్దిగా పెద్దనే ఉంది ఇది. సో మాకు లేలో కూడా ఎక్కడ ఇంతకంటే పెద్దవి దొరకలేదు అసలు. సో గాయస్ మళ్ళీ ఒకటి, ఆహా ఓ యార్, ఆహా మనాలియా మజాకా. సో కింద మొత్తం వాటర్ వెళ్ళిపోతున్నాయి, మొత్తం స్నో వాటరే. రోడ్స్ చూసుకుంటే ఇట్లా. ఇప్పుడైతే మనకు మళ్ళీ రోడ్ వచ్చేసింది. సో గాయస్ కింద చూడండి మొత్తం మంచు ఎట్లా గడ్డ కట్టిందో.
వా 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 ఏమన్నా ఉందా అసలు, మొత్తం స్నో గాయ్స్. ఇక్కడ రైట్ సైడ్లో చూడండి మొత్తం రివర్ ఫ్రీజ్ అయిపోయింది. అబ్బా భలే ఉంది పాప్. అమ్మా ఏమన్నా ఉందా అసలు. సో చూస్తున్నారు కదా మొత్తం కూడా రివర్ మొత్తం కూడా ఫ్రీజ్ అయిపోయింది. ఘోరంగా అంటే ఘోరంగా ఫ్రీజ్ అయిపోయింది. మాకు కూడా చలి ఘోరంగా పెడుతుంది. సో వెనకాల పెద్ద పెద్ద వెహికల్స్ వస్తున్నాయి, ట్రావెల్స్ అవి ఇవి. సో మనమైతే రోడ్స్ అయితే పర్లేదు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లెక్క ఉన్నవి. సో ఫైనలీ ఈరోజు మనము ఆల్మోస్ట్ మనాలి రీచ్ అవుతాము సక్సెస్ఫుల్గా. సో గాయస్ చూడండి, మళ్ళీ ఈ కొండ నుంచి అవతల కొండకి వెళ్ళాలి. మొత్తం ఆ కొండ మొత్తం కూడా మంచిగా ఉంది. ఓహో గోవా బండి. ఆహాహాహాహా చూస్తురుగా ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయో. మొత్తం కూడా పక్కన రివరు. ఇప్పుడు అమ్మ అన్ని మలుపులు మళ్ళీ ఆ కొండ మొత్తం ఎక్కాలంట. మీ అమ్మ మంచి హైవే రోడ్స్ ఏంటేనా ఆరామ్స్ వెళ్ళిపోతుంటాం, కానీ ఇట్లా ఘాట్ రోడ్స్ అంటే చుక్కలు కనిపిస్తాయి. నిజంగా చెప్తున్నా, కింద మాత్రం ఎంత సేఫ్టీ పెట్టుకున్నా కానీ కింద మాత్రం ఘోరంగా ఉతకపోతున్నాయి. సో ఇది మొత్తం కూడా రివరే ఫ్రీజ్ అయిపోయింది మొత్తం. స్నో నిన్న మొన్న కూడా చాలా ఘోరంగా ఉందంట స్నో, ఈరోజు కూడా ఉందంట. సో అందుకే నిన్న ఈవినింగ్ 5 o'clockకే మాకు 5 అయిందేమో అనుకుంటా చెక్ పోస్ట్ వరకు వచ్చినాము. అప్పటికి బంద్ చేసిండు. ఇక మళ్ళీ మాకే రిస్క్ అని చెప్పి ఇక అక్కడనే దగ్గరలో ఒక హోటల్ ఉంటే ఆ హోటల్లో ఉన్నాము. ఓహో ఏంటివి బర్రెలా, అడవివి. అబ్బా అడవి బర్రెలేమో మరి, అవి భలే ఉన్నాయి చూడనీకే. సో బైకర్స్కి మాత్రము అమ్మ సుక్కల అంటే ఆఫ్ రోడింగ్ ఘోరంగా ఉంటుంది, కానీ బట్టలు మాత్రము ఘోరంగా అవుతాయి అబ్బా. బైకర్స్కి మంచి బట్టలు వేసుకొని ఈ రోడ్లలో తిరగాలి, ఇంక అంతే నరకమే. ఓహో బురద వచ్చింది, జాగ్రత్తగా వెళ్ళాలి బురదలల్లా. ఓహో మళ్ళీ బురద ఉంది. బట్టలన్నీ బురద. అయ్యా స్టార్ట్ అయిపోయింది అనుకుంటా. ఇట్లా ఉంటుందని చెప్పిరా ఆల్రెడీ నిన్న. ఏం పర్లేదు, కొద్దిగా లేట్ అయినా సరే జాగ్రత్తగా వెళ్దాం. నీ అమ్మ లోపల అద్దంకి మొత్తం ఫాగ్ వచ్చేస్తుందబ్బా, ముందేం కనిపిస్తలేదు. బాబా ఇదే రోడ్ అంటే. అయ్యా దేవుడా ఏంద్రా అయ్యా ఇది. ఒక్కటే గేర్లు ఎక్కిస్తున్నా బండి సెకండ్ గేర్లోనే అంటుంది. నిజంగా బండ్లకైతే చాలా హ్యాట్స్ ఆఫ్ అబ్బా. ఎంత మంచిగా ఇప్పటి వరకు ఏ పని పెట్టలేదు అసలు బండ్లు. ఖాళీ ఎయిర్ మాత్రమే చేంజ్ చేసినాం అంతే, ఎయిర్ పెట్టించినాం అంతే. ఇంకా ఢిల్లీలో వచ్చేటప్పుడు ఆల్రెడీ ఆయిల్ చేంజ్ చేయించేసిన. ఇంకా మళ్ళీ ఆయిల్ చేంజ్ అది అంటే డైరెక్ట్ మా ఊరికి వెళ్ళిన తర్వాత మా దోస్తుగాడు ఉంటాడు, వానితో చేయించేస్తా. ఆహాహాహా ఏమన్నా స్నోగా అనిపిస్తుందా.
సో గాయ్స్ ఫైనలీ మనమైతే శింకులా టాప్కి అయితే వచ్చేసినాము. 16,580 ఫీట్లు అనమాట దీని హైట్ వచ్చేసి. సో మొత్తం కూడా లొకేషన్ చూపిస్తే చూడండి ఒకసారి. సో ముందు వచ్చేసి మనకు కేరళ బండి 2 ఉన్నాయి, మనది నాది అక్కడ అన్నది. సో మొత్తం కూడా ఎటు చూసినా ఏకదం మొత్తం స్నో 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 స్నో. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే. ఆఫ్ రోడ్ అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. ఓ మై గాడ్, అసలు మామూలుగా లేదు అసలు. ఇక్కడ నుంచి మనాలి 139 కిలోమీటర్స్ అంట. ఓ మై గాడ్, ఢిల్లీ 671. ఓ మై గాడ్. సో గాయస్ నేను చూడండి ఐస్ పట్టుకున్నా. సో చలో ఇప్పుడైతే మనం ఇక్కడ కొన్ని ఫొటోస్ అవి దిగేసి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఎక్కువసేపు కూడా ఉండొద్దంట, కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లం కూడా అవుతుంటుందంట. సో గాయస్ ఫైనలీ వి డిడ్ ఇట్. అసలు మనాలి రూట్ రాకపోతే ఇవన్నీ మిస్ అయిపోయేటోని. చూడండి అసలు దిశ చాలా అంటే చాలా బాగుంది. మొత్తం కూడా ఇట్లా తెల్ల పరుపు పరిచినట్టుంది, క్రేజీ ఉంది కదా. అబ్బా గాయ్స్ ఇక్కడ ఒకసారి లొకేషన్ చూడండి ఎంత బాగుందో. క్రేజీ అంటే క్రేజీ ఉంది అసలు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. దార్చా ఇంకా 21 కిలోమీటర్స్ అంట. ఏమన్నా ఉందా అసలు, మొత్తం కూడా స్నోనే ఉంది, క్రేజీ ఉంది అసలు. గాయ్స్ ఫైనలీ మనాలి రూట్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి అటల్ టనెల్ వచ్చేసి 67, మనాలి వచ్చేసి 100, లెఫ్ట్ వెళ్తే లే వెళ్తాము 326. సో ఇదన్నమాట, ఇక్కడ నుంచి స్ట్రైట్ ఒకటే రోడ్ అనమాట. 100 కిలోమీటర్స్ వెళ్తే మనకు మనాలి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే అటల్ లే వెళ్తాం. సో గాయస్ ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. మేమైతే మనాలికి ఒక 50-60 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. సో అన్న కూడా ఎక్కడైనా ఆగిపోదామని అంటున్నాడు. సో కొద్ది దూరంలో ఇక మాకు ఎక్కడైనా స్టే దొరికితే రూమ్ తీసుకొని ఇక ఈ రోజుకైతే ఇంకా ఆపేస్తాము.